వెల్కమ్ టు ప్రజా పిలుపు న్యూస్. బీరంగూడలో కన్నుల విందుగా శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణాన్ని గురువారం పురోహితులు, అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితులు, అర్చకుల మంత్రోచ్చరణల మధ్య మధ్యాహ్నం 1:45 కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. ఆలయ ఈవో శశిధర్ గుప్తా, ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ దంపతులు పట్టు వస్త్రాలను, తలంబ్రాలను స్వామివారికి సమర్పించారు. ఉదయం 11:30 ప్రారంభమైన కళ్యాణోత్సవ వేడుకలు వేద పండితులచే మధ్యాహ్నం వరకు కొనసాగించారు. అర్చకుల మంత్రోచ్చరణలతో మధ్య మేళ తాళాలతో ఉత్సవ విగ్రహాలను వేదికకు తీసుకువచ్చి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులు అక్షింతలు సమర్పించి ఆశీర్వచనాన్ని పొందారు. వేద పండితుల మంత్రోచ్చరణలతో అగ్నిహోత్రాలు, అభిషేకాలు, పుష్పార్చనలు జరిగాయి. శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అందరినీ భక్తి శ్రద్ధల్లో ముంచెత్తింది. భక్తులకు అన్నదానం, ప్రసాద విభజన వంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు. భజన, మండల గానం, నృత్య ప్రదర్శనలు భక్తుల హృదయాలను దోచుకున్నాయి. ఈ కళ్యాణోత్సవంలో ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మీరంతా కన్ఫ్యూజ్ అయిపోయారు. శివతత్వం అంటే కన్ఫ్యూజ్ లోనే ఉంటుంది. ఏం చేయాలి మనం? మీరంతా బ్రహ్మోత్సవాల సందర్భంగా 3వ రోజైన ఈ రోజు స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా మా దేవాలయ అర్చకుల ద్వారా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. వచ్చిన భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ అన్నప్రసాదం కూడా మంచి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి లోటుపాటు లేకుండా కళ్యాణం బ్రహ్మాండంగా అతివేగంగా నిర్వహించడం జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన 3 నుంచి 3.5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు మాకు అంచనా వచ్చింది. ఈ సందర్భంగా వాళ్ళకి మన చూడంలో కూడా మంచినీటి సౌకర్యము, మధ్య ప్యాకెట్ కూడా సరఫరా చేయడం జరిగింది. ఉపవాసం లేని భక్తులకు అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయబడింది. ఉపవాసము గెలిచిన భక్తులకు ఫ్రూట్స్ మరియు రమశీల మొదలైన ప్రసాదాలు మేము దాతల ద్వారా అందించబడింది. ఎటువంటి అవసరమైన అన్ని శాఖల సమన్వయంతో మేము పోలీసు వారు, మున్సిపల్ సిబ్బంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్ని శాఖల సమయంతో దాతల ఘనంగా నిర్వహించడం జరిగింది. VIP పాసుల వల్ల సామాన్య భక్తులకు ఇబ్బంది కలగలేదు. VIP పాసులు సిస్టమ్ వరకు ఇబ్బంది కలిగింది. వాళ్ళకంటే కూడా సామాన్య భక్తులైతే తొందరగా అయింది దర్శనం. VIP పాసుల వాళ్ళు కూడా మళ్ళీ రిటర్న్ వచ్చి 100 రూపాయలు టికెట్, 50 రూపాయలు టికెట్ తీసుకొని వెళ్ళడం జరిగింది. VIP పాసులు తీసుకోవడానికి ఇబ్బంది జరిగింది. VIP పాస్ అంటే ఇక్కడ లోకల్ లీడర్లు ప్లస్ మాజీ కౌన్సిలర్లు కానీ ఎవరైనా లోకల్ లీడర్లు కానీ వాళ్ళ గురించి వాళ్ళ కార్యాలయం నుంచి పాసులు అడగడం జరుగుతుంది. దానికి మేము VIP పాస్ అని వాళ్ళకు మాట ఇవ్వకుండా వివరించడం వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఈ రోజు కళ్యాణం, 3వ రోజు కళ్యాణంతో పాటు సాయంత్రం రథోత్సవ కార్యక్రమం, కేరళ నృత్యాలు, కోలాటాల మధ్య అత్యంత వైభవంగా స్వామివారికి ఈసారి నూతనంగా కోనేరు నిర్మించడం జరిగింది. ఆ కోనేరులో రేపు 4వ రోజు త్రిశూల స్నానం
స్వామివారి పండగ సేవ ద్వారా తీసి పువ్వుల స్నానం చేపించి అక్కడి నుంచి ఈ కోనేరు ప్రారంభమవుతుంది. 4వ రోజు మహారుద్ర హోమము ప్లస్ పూర్ణాహుతి మొదలైన కార్యక్రమంతో ఈ కార్యక్రమాలు సమాప్తమవుతాయి. 3వ రోజు ఉదయం 10:45 నుండి ఇప్పుడు 2 గంటల వరకు బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం కన్నుల పండుగ వైభవంగా ఆనందోత్సవాల మధ్యలో వైభవంగా 20 మంది అర్చకుల మధ్యలో చక్కగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏది అవసరం అంటే అది మా ఏ గారికి కోరిందల్లా మాకు అన్ని వేళ సహకరించి బ్రహ్మాండంగా లేదండి బ్రహ్మాండ నాయకుని కార్యక్రమం ఉన్నాడు. ఈ స్వామివారి యొక్క కార్యక్రమాలు ఇప్పటివరకు బాగా జరిగినాయి. అందరూ భక్తులు కళ్ళారా వీక్షించి ఆనందంగా పరవశంతో వెళ్ళారు. ఇప్పుడు సాయంకాలము రథోత్సవం ఉన్నది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా కళ్యాణంలో పాల్గొన్న ప్రతి భక్తులు కూడా రథోత్సవంలో పాల్గొని ఆ భగవంతుని కృపకు పాత్రలు అవ్వాలని ప్రతి భక్తుని మేము కోరుకుంటూ ఉన్నాము. శుభం. మరి ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా మరి ఈరోజు శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి ఈరోజు శివపార్వతుల కళ్యాణము చేయడం జరిగింది. ఈ శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. మరి దీనికి ఇక్కడ భక్తులు కూడా చాలా మంది ఇచ్చేశారు. మరి భక్తులకు కూడా ఇక్కడ వారికి మరి కళ్యాణం జరగగానే వారి అక్షంతలు కూడా వేసి స్వామివారిని వారు అందరూ దర్శించుకుంటున్నారు. మరి ఆ స్వామివారికి ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ వారికి ఎల్లవేళలా ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలని అష్టైశ్వర్యాలు వాళ్ళకు కలగాలని మేము ఆ దేవునికి ద్వారా భక్తులకు అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని కోరుతున్నాము. మరి ఈ యొక్క బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా 2వ రోజు కళ్యాణం జరిగింది. మరి రేపు 3వ రోజు రేపు సాయంత్రం 6 గంటలకు సాయంత్రం 6 గంటలకు రథోత్సవం కార్యక్రమం ఉంటుంది. ఈ రథోత్సవ కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నాము. మరి రథోత్సవ కార్యక్రమంలో మరి చాలా మంది భక్తులు విచ్చేస్తారు. ఇంచుమించు 10,000 మంది భక్తులు విచ్చేస్తారు. దీనికి మరి పోలీసు వారు కూడా 100 మంది వారు ఈ యొక్క ఏర్పాట్లు విచ్చేస్తారు. ఈ యొక్క రథోత్సవంలో తాడు ద్వారా ఈ గుడి చుట్టూ రథము తిరుగుతుంది. ఈ రథంలో కళాకారులు చాలా మంది కేరళ బ్యాండ్ కానీ కోలాటలం కానీ మిగతా చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి రథోత్సవము సాయంత్రం ముగియగానే రేపు మళ్ళీ 3వ రోజు రేపు వసంతోత్సవం రేపటికి 4వ రోజుకు వసంతోత్సవ కార్యక్రమం ఉంటుంది. మరి రేపటి కార్యక్రమం కూడా ఈ యొక్క వసంతోత్సవంలో మరి ముంగటనే కొత్తగా ఈ మధ్యనే కోనేరు గుట గుండం గుట ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కోనేరులోనే మరి యొక్క రథోత్సవంలో భాగంగా మరి స్వామివారిని అమ్మవారిని కూడా అక్కడ మరి యొక్క రథోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి రేపటి కార్యక్రమం కూడా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మరి యొక్క బ్రహ్మరాంబిక మల్లికార్జున దేవస్థానం తరఫున ఆలయ చైర్మన్ గా ఆలయ కమిటీ తరఫున భక్తులందరికీ తెలియజేయడం జరుగుతుంది. నిన్నటి నుంచి ఒక్కరోజు 3 నుంచి 4 లక్షల మంది దర్శించుకోవడం జరిగింది. మరి ఈ రోజు సాయంత్రం వరకు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాల వారు ఈ రోజు జాతర విచ్చేయడానికి మరి దర్శనం చేయడానికి వస్తారు. ఈ రోజు 1 లక్ష మంది దాకా వస్తారు. మరి మొత్తం మీద మాకు ఈ యొక్క రేపటి ఈ రోజు కంప్లీట్ గా 5 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని మాకు ఈ యొక్క ఏదైతే ఎంట్రీ ఉందో ఆ ఎంట్రీలో సీసీ కెమెరా ద్వారా మాకు డిపార్ట్మెంట్ ద్వారా ఇంటిమేషన్ ఉంది. మరి ఈ కార్యక్రమాల్లో అన్ని ఈ యొక్క ప్రభుత్వ అధికారులు వాటర్ బోర్డు వాళ్ళైతేనేమి, శానిటైజర్ డిపార్ట్మెంట్ వాళ్ళైతేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైతేనేమి, హాస్పిటల్స్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ అయితేనేమి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వ పరంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు బాగా సహకరించారు. వారందరికీ డిపార్ట్మెంట్ లో పనిచేసిన ప్రభుత్వ అధికారులకు అందరికీ పేరు పేరున మా యొక్క ఈ ఆలయ కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రేపటి ఈ యొక్క చక్ర స్నానం తోటి మరి కార్యక్రమము ముగిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ యొక్క బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం ఆలయ చైర్మన్ గా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.